హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈ రోజు మనం డయాబెటిక్ గురించి మాట్లాడుకుందామండి. సో డయాబెటిక్ అంటే మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే అసలు మనకి ఈ షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి ఎందుకు వస్తుంది? అసలు దీనికి రీజన్స్ ఏంటి? ఇది హెరిడిటీగా వస్తుందా? లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల వస్తుందా? అనని కొంతమందికి చాలా చాలా కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. అసలు డయాబెటిక్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ది ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరికీ తెలియంది స్ట్రెస్. హెవీగా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో మనం చూసుకుంటే. సో, స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి హార్మోన్స్ అన్నీ కూడా ఇంబాలెన్స్ అయిపోయి, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్స్ గాని, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ గాని, మనకి తెలియకుండానే ఈ మోడిఫికేషన్స్ అన్నీ మన బాడీలో జరిగిపోతూ ఉంటాయి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి షుగర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో, ఇలా స్ట్రెస్ వల్లనే వస్తుంది అని చెప్పి మనకి డబ్ల్యూహెచ్ఓలో కూడా మనకి వాళ్ళు ప్రూఫ్ గూడా అయింది. 90% డయాబెటిక్ అనేది స్ట్రెస్ వల్లనే వస్తుందని చెప్పి మనకి నిర్ధారించారు. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏ విధంగా వస్తదని మనం మాట్లాడుకుంటే హెరిడిటీగా. అంటే వంశపారంపర్యంగా మనకి ఎవరైనా బ్యాక్ జనరేషన్స్‌లో మన పెద్దవాళ్ళకి ఎవరికైనా డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉంటే తర్వాత వాళ్ళకొచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. కొంతమంది ప్రాపర్ గుడ్ న్యూట్రిషన్ తీసుకోకుండా, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, బయట ఎక్కువగా ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్స్ అండ్ షుగర్, మైదా 2 మిక్స్ అయిన ఫుడ్స్ ఎక్కువగా రెగ్యులర్‌గా తీసుకోవడం, బేకరీ ఐటెమ్స్. సో, ఇటువంటివి తినడం వల్ల వీళ్ళకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువగా బాడీలో స్టోర్ అయిపోయి ఒబెసిటీ వచ్చేస్తది. ఒబెసిటీ అంటే బరువు పెరిగిపోవడం, ఊబకాయం, స్థూలకాయం అంటారు గదా! సో, అలా పెరిగిపోవడం వల్ల గూడా వీళ్ళకి ఈ ఛాన్స్ అనేది ఉండింది. షుగర్ వచ్చే ఛాన్స్ అనేది. అండ్ ఇంకొకటొచ్చేసి మంచిగా ఫుడ్ తింటారు. కష్టపడి కట్ చేయండి ఎడిటర్ గారు. మంచిగా ఫుడ్ తింటుంటారు. వాళ్ళ క్రేవింగ్స్ అన్నీ గూడా తీర్చేసుకుంటారు. బట్ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం తీసుకున్న ఆహారం ఏదైనా కూడా అరిగే వరకు పని చేయడం అంటారు దీన్ని. సో, మనం ఏ ఫుడ్ అయితే డైలీ మనకు నచ్చినయన్నీ తింటాము. సో, అయితే వాటికి తగ్గట్లుగానే మనం ఏదో ఒక వర్క్ చేయడం, ఎక్సర్‌సైజెస్ చేయడం, వాకింగ్ చేయడం, యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారం ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఉండే కొన్ని క్యాలరీస్ అనేవి మనకు తెలియకుండానే ఈ ఫిజికల్ యాక్టివిటీ టైమ్ పీరియడ్‌లో అవనేది బర్న్ అవుతూ వస్తాయి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీ ఎప్పటికప్పుడు మన బాడీ మెటబాలిక్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి మెటబాలిక్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందో, కరెక్ట్‌గా ఉంటుందో అప్పుడు మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదు. వన్స్ మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకుండా మనకి ఎప్పటికప్పుడు ఆకలైపోతూ, డైజెషన్ అవుతూ మనం కరెక్ట్‌గా ఉంటదో అప్పుడు మనకి ఈ షుగర్‌లు గాని, బీపీలు గాని, థైరాయిడ్ ఈ డిసీజెస్ ఏవి కూడా రాకుండా ఉంటాయి. సో, మెయిన్‌లీ ఓపెన్‌గా ఒక వర్డ్‌లో చెప్పాలి అంటే మన శరీరానికి, మన పనికి తగ్గట్లు మనం ఆహారం అనేది తీసుకోవాలి. ఆ తీసుకున్నది అరిగే వరకు మనం వర్క్ చేయాలి. సో, ఈ రెండిటిని గనక పాటిస్తే ఏ జబ్బులు రావు. నాట్ ఓన్లీ డయాబెటిక్, కేవలం షుగర్ వ్యాధి మాత్రమే కాదు, ఏ జబ్బైనా కూడా మన దగ్గరికి రావు. ఇదొకటి. అండ్ ఇంకొకటి, మరి వచ్చిన తరువాత దీన్ని మనం ఎలాగా క్యూర్ చేసుకోవాలి అనని ఒక డౌట్ అనేది కొంతమందికుండింది. అండ్ అసలు డయాబెటిక్ ఎన్ని రకాలు ఉంటదని కూడా కొంతమంది నన్ను ఒక వీడియోలో అడుగున్నారు. డయాబెటిక్ అనేది 2 టైప్స్ ఆఫ్ డయాబెటిక్స్ ఉన్నాయి. ఒకటి టైప్ 1, టైప్ 2. ఇది కాకుండా ఇంకా జెస్టేషనల్ అండ్ జువైనల్ డయాబెటిక్స్ గూడా ఉన్నాయి. సో, జెస్టేషనల్ డయాబెటిక్ అనేది ప్రెగ్నెన్సీ టైమ్‌లో మాత్రమే వస్తుంది. సో, అప్పుడు ఎవరైతే డాక్టర్ ఉంటారో, కన్సల్టెంట్ డాక్టర్, వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు ఆ టైంలో వాళ్ళిచ్చే మెడికేషన్ తీసుకొని, ఆ డాక్టర్ ఇచ్చే సలహాలు గనుక పాటిస్తే అది ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది. ఇది అంత ప్రాబ్లమాటిక్ డయాబెటిక్ అయితే కాదు, జెస్టేషనల్ డయాబెటిక్. మరి జువైనల్ డయాబెటిక్. సో, ఈ జువైనల్ డయాబెటిక్‌ని టైప్ 1 డయాబెటిక్‌గా గూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అనంటే ఈ జువైనల్ డయాబెటిక్ అనేది మనకి బై బర్త్ నుండే వస్తది. మనం అమ్మ పొట్టలో నుంచి ఎప్పుడైతే బయటకొస్తామో అప్పుడే ఇది ఎంటర్ అవుతుంది. సో, అయితే దీన్ని కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా అండ్ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కొంతమందికి 100లో 90% అయితే తగ్గదు. 10% అది ఇంకా మనం దేవుడి మీద వదిలేయాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ మీద మనం పెడితేనే ఈ ఈ జువైనల్ డయాబెటిక్ అనేది మనకి తగ్గే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే యాక్చువల్లీ మనం చూసుకుంటే టైప్ 1 అండ్ ఈ జువైనల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కనీసం వీళ్ళు ఇన్సులిన్ అన్న రిమూవ్ చేసుకొని నార్మల్ మెడికేషన్స్‌లోకి రావడం బావుంటదేమో అనని కొంతమంది కొంచెం వరీ అవుతూ స్ట్రెస్‌కి వెళ్తూ ఉంటారు. బట్ దీన్ని రివర్స్ చేసుకోవచ్చు టైప్ 1 డయాబెటిక్‌ని. అది ఎలా అంటే త్రూ వర్కౌట్స్ ద్వారా, ఫుడ్ హ్యాబిట్స్ ద్వారానే చేసుకోవచ్చు. చాలా మందిని చూసాం మన దగ్గర టైప్ 1 ఉన్నవాళ్ళు. సో, వీళ్ళేంటి అంటే
కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడం, డిప్స్ చేయడం, అండ్ యోగా చేయడం, అండ్ గుంజీలు లాంటివి తీయడం, ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం ఈ ఇన్సులిన్ అనేది తీసుకోవడం తగ్గిపోయి జస్ట్ నార్మల్‌కి వచ్చేస్తారు వీళ్ళు. ఇదొకటి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్‌ని కూడా వీళ్ళు చేంజ్ చేసుకోవాలి టైప్ 1 డయాబెటిక్ ఉన్నవాళ్ళు. టైప్ 1 డయాబెటిక్ ఉన్నవాళ్ళు షుగర్, మైదా కలిపిన ఆహారం తినకుండా ఉండడం, హెవీగా స్వీట్స్ ఉండే ఫ్రూట్స్ తినడం. అంటే సీజనల్ ఫ్రూట్స్ అని అంటారు కదండీ! సో, సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తినాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్‌కి మేము సజెషన్ అనేది ఇస్తాము. బట్ డయాబెటిక్ పేషెంట్‌లకు కూడా తినమని ఇస్తున్నాము. కాకపోతే నార్మల్ పీపుల్స్ అంటే కామన్‌లీ డిసీజ్ ఉన్న వాళ్ళైతే కామన్ డిసీజెస్ వాళ్ళకైతే 1, 2 పండ్లు తిన్నా ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ సీజనల్ ఫ్రూట్స్ తినాలి అనుకుంటే డయాబెటిక్ పేషెంట్ ఫ్రూట్‌లో హాఫ్ ఫ్రూట్ తినడం, లేదు అంటే ఒక పండుని 2 సార్లుగా కట్ చేసుకొని తినడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి బాడీలో షుగర్ లెవెల్స్ అంటే బ్లడ్‌లో ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా కొంచెం కంట్రోల్‌లోకి ఉంటాయి. బట్ వీళ్ళ క్రేవింగ్స్ కూడా తీరుతాయి. అండ్ ఈ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఇవి మెయిన్. సో, అయితే ఇప్పుడున్న ఈ డయాబెటిక్ ఎన్ని రకాలు అన్నీ చెప్పాను కదా! సో, మరి దీన్ని టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు నేచురల్‌గా మనం ఆయుర్వేదంలో కొన్ని హెర్బ్స్ తోటి వీటిని మనం కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. సో, ఆ హెర్బ్స్ ఏంటి అనంటే భూఆమ్ల అంటే నేల ఉసిరి, అండ్ నేలవేము, మెంతి, వేప, కాకర, అతి మధురం. సో, అతి మధురం కొంతమంది తినకూడదు అని చెప్తున్నారు. బట్ ఇది ప్లాంట్ నుండి వచ్చే పౌడర్ కాబట్టి స్వీట్ ఉన్నా కూడా మీకు షుగర్ లెవెల్స్ ఏమి ఇంక్రీజ్ అవ్వవు. కాకపోతే దీన్ని గూడా మనం ఒక లిమిట్ క్వాంటిటీలో తీసుకోవడమే మంచిది. సో, ఈ హెర్బ్స్ అన్నిటిని 100 గ్రామ్స్ తెచ్చేసుకొని మిక్స్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో మార్నింగ్ ఒక స్పూను అండ్ ఈవినింగ్ హాఫ్ లీటర్ వాటర్‌లో ఒక స్పూన్ వేసేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఆఫ్టర్ దాన్ని వడకట్టేసుకొని గనుక పరగడుపున తీసుకున్నట్లయితే మనకి బ్లడ్‌లో ఉండే ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్‌లోకి స్లోగా తీసుకొస్తాయి. సో, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ టిప్ ఫాలో అవ్వండి. నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే నా నంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతది. కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. థాంక్ యూ. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎవరైనా మేము రాలేము, కన్సల్ట్ అవ్వలేము అనుకునే వాళ్ళు మీ రిపోర్ట్స్ వాట్సాప్ త్రూ నాకు పంపించేస్తే వాటిని చెక్ చేసి దానికి అవసరమైన ఈ డయాబెటిక్ పౌడర్స్‌ని మీకు ప్రొవైడ్ చేయగలము. థాంక్ యూ.